ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే చెప్పుకునే దానికి ఏమీ లేదు కాబట్టి ఈ రోజున దాని మీద అయితే స్పష్టత వచ్చేసింది. అంటే అమరావతి రాజధాని, విశాఖపట్నాన్ని ఎట్లా డెవలప్ చేస్తాను, కర్నూలుని ఎట్లా డెవలప్ చేస్తానో ఆయన క్లియర్ కట్ గా చెప్పాడు. అంత ముందర కూడా చెప్పాడు. అంత ముందర కూడా ప్రతి జిల్లాకి ఒక టాప్ ప్రయారిటీ ఇది ఇచ్చేసి దాన్ని ఎట్లా డెవలప్ చేస్తాననేది ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ ఆల్రెడీ ప్రజెంట్ చేశాడు. ఆ విజన్ డాక్యుమెంట్ ని పర్స్యూ చేస్తే చాలు, ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్ గా అభివృద్ధి దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా చేయటానికి అక్కడ మిలీనియం టవర్స్ ఉంది, ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాడు, ఆల్రెడీ అక్కడికి చాలా కంపెనీలు వచ్చేసినాయి. ప్లస్ విశాఖపట్నాన్ని టూరిజం హబ్ గా చేయటానికి, టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అండి. టూరిజం సెక్టార్ సర్వీస్ సెక్టార్ లోకి వస్తుంది. ఈ సర్వీస్ సెక్టార్ నుంచి విపరీతంగా మనం ఆదాయం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి సర్వీస్ సెక్టార్ మీద ఫోకస్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి, అంటే మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన థ్రైవ్ అదే విధంగా ఉంది, అదే డైరెక్షన్ లో ఉండేది. ఇప్పుడు ఈ వచ్చిన మ్యాండేట్ తోటి ఆయన చాలా కొత్త విషయాలు చెప్పాడు. మన అందరం జాగ్రత్తగా ఉండాలి, ఇంత మ్యాండేట్ వచ్చింది అంటే మన మీద బాధ్యత ఎక్కువ ఉన్నట్టు. ఈ బాధ్యతని మనం నిర్వర్తించాలి, ప్రజలకి అణకువగా ఉండాలి, ఒబీడియంట్ గా ఉండాలి, ప్రజలకి ఒబీడియంట్ గా ఉండాలి, ఏమాత్రం గర్వం ప్రదర్శించొద్దు అని చెప్పి ఆయన ఎప్పుడు ఇంతకు ముందర కూడా పార్టీ మీటింగ్స్ లో వాటిట్లో ఇదే చెప్పేవాడు. కానీ కొంతమంది నాయకులు పాటించే వాళ్ళు కాదు. ఈసారి ఏమైంది అంటే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు, లేకపోతే అందులో ఉన్న నాయకులు, వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి దాష్టీకానికి బలైపోయిన వాళ్ళు, గురైన వాళ్ళు. అవును. అందుకని అందరికీ కూడా ఒక రకమైన ఒక ఇది వచ్చేసింది. అంటే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి ముఠా చేసినట్టు మనం చెయ్యకూడదు అనేది వాళ్ళల్లో చాలా స్పష్టంగా వాళ్ళు నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అందుకని ఈసారి ఏంటంటే నాకు తెలిసిన, అంటే నా ఊహ మేరకు, నా పరిశీలన మేరకు చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజల కోసం ఉంటుంది. ఆ ప్రజల కోసం తీసుకునే నిర్ణయాన్ని మాకేదో చంద్రబాబు తక్కువ చేశాడనో, లేకపోతే అది చేశాడు ఇది చేశాడనో విమర్శించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. ఈసారి మొత్తం రాష్ట్ర అభివృద్ధి మీదే ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు అనేది నాకు వచ్చిన, అంటే ఒక అభిప్రాయం, నాకు కలుగుతున్న అభిప్రాయం. అందువల్ల ఈసారి మాత్రం మనం కొత్త తెలుగుదేశాన్ని మనం చూడబోతున్నాం. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు 3 పార్టీలని కలుపుకొని వెళ్ళాలి అనేది చాలా కత్తి మీద సామండి. ఇటువంటి పనులు చేయటంలో, అంటే డెమోక్రటిక్ గా డెసిషన్లు తీసుకునే చంద్రబాబు నాయుడికి ఇది కష్టం కాకపోవచ్చు. ఎందుకు అంటే మొత్తం అన్ని పార్టీల వాళ్ళని కలిసి సమన్వయం చేసి, చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఈ 3 పార్టీలు కలిసినాయి కానీ ఓటు ట్రాన్స్ఫర్ కాదు అన్న ధీమాతోటి ఆ విషయం గురించి కూడా వారికే కొంత అనుమానం ఉండే, కానీ చాలా కష్టపడి పనిచేశారు, అభ్యర్థులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారని కూడా మాట్లాడారు. అవునండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకోలేదు. మనం ఛాన్స్ తీసుకోకూడదు, ఎట్లయినా సరే మనం గెలవాల్సిందే. ప్రజల మూడు తెలిసిపోయింది కాబట్టి వీళ్ళకు కూడా అన్ని పార్టీల కార్యకర్తలకి ఈ పని చేయటం ఈజీ అయిపోయింది. దానికి తోడు డెడికేటెడ్ గా పని చేశారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిందండి. సో ఇది నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి అంటే ప్రజలకి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ డైరెక్షన్ లోనే ఇవాళ చంద్రబాబు ప్రసంగం సాగింది. దానికి ఇంకొక అసలు చాలా గొప్ప ఇదేంటి అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలండి. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు చాలా, అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడికి ఆయన ఎంత గౌరవిస్తున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు కూడా తనకి
ప్రత్యేకమైన సీటు వేస్తే ఆ సీటుని తీసేయించి అందరి సీట్లలాగే నా సీటు కూడా ఉండాలి అని చెప్పటం అనేది అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. ఈ విధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఆ పక్కన దగ్గుబాటి పురంధేశ్వరి వీళ్ళందరూ ఎఫెక్టెడ్ పీపుల్ కాబట్టి ఈ ఎఫెక్టెడ్ పీపుల్ అందరూ కలిసి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకోరు కాబట్టి రాష్ట్ర ప్రజలు అంటే ఈ మేరకు ఈ 3 పార్టీల ఒక సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు